హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ క్లాసెస్. ఈ వీడియోలో మనము G20 గురించినటువంటి పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాము. ఈ సంవత్సరానికి గాను అంటే 2023 సంవత్సరానికి గాను G20 సమావేశాలు భారతదేశంలో నిర్వహిస్తున్నారు కాబట్టి వీటిపై పోటీ పరీక్షల్లో పక్కాగా క్వెషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు యొక్క G20 అనే టాపిక్‌పై పూర్తి అవగాహన కలిగి ఉంటే మార్కులు పొందడం సులభమవుతుంది. ముందుగా చూసుకున్నట్లయితే ఇది ఈ సంవత్సరానికి గాను G20 సమావేశాలకు గాను ఏర్పరిచినటువంటి లోగో. ఈ లోగోలో భారతదేశం యొక్క జెండాలో ఉన్నటువంటి అన్ని రంగులు దీంట్లో ఉన్నాయి. అదేవిధంగా జాతీయ పువ్వు అయినటువంటి తామర, అదేవిధంగా ఇక్కడ థీమ్ చూసుకున్నట్లయితే వసుధైవ కుటుంబం, వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే థీమ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముందుగా చూసుకుంటే G20 అనగా ఏమిటి అంటే G20 లేదా గ్రూప్ ఆఫ్ 20 అనేది 19 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్‌తో కూడిన అంతర్ప్రభుత్వ ఫోరం. యొక్క G20 అనేది 19 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ మొత్తం కలిసి 20 ఒక గ్రూప్‌గా ఏర్పడినటువంటి ఒక అంతర్ప్రభుత్వ ఫోరం ఇది. యొక్క G20 ప్రారంభం అనేది 1999లో ఆసియా ఆర్థిక సంక్షోభం తర్వాత ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు ప్రపంచ ఆర్థిక సమస్యలపై చర్చించేందుకు వేదికగా G20 స్థాపించబడింది. యొక్క G20 అనేది మొదటగా 1999లో యొక్క ఆసియా ఆర్థిక సంక్షోభం తర్వాత వివిధ దేశాలకు చెందినటువంటి ఆర్థిక మంత్రులు, అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు కలిసి ఒక వేదికగా దీన్ని మొదట అయితే ప్రారంభించడం జరిగింది. ఒక G20 దేశాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం G20కి సంబంధించినటువంటి 20 దేశాలు ఇక్కడ ఇమేజ్‌లు అయితే ఇవ్వడం జరిగింది. ఒక G20లోనే G7 లేదా G8 అనేది అంతర్భాగంగా ఉన్నాయని చెప్పేసి అభ్యర్థులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ G20 సమ్మిట్ న్యూఢిల్లీ, ఇండియా 9, 10 సెప్టెంబర్ ఈ G20 సమావేశాలు భారతదేశంలో మొదటిసారిగా నిర్వహిస్తున్నారు. ఇవి మొత్తంగా చూసుకుంటే ఇవి 18వ G20 సమ్మిట్ ఇది. సెప్టెంబర్ 9, 10వ తారీఖులో న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వివిధ దేశాధినేతలు ఎవరెవరు హాజరవుతున్నారు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు వీరి పేర్లు కూడా గుర్తుపెట్టుకుంటే మనకు క్వెషన్ ఏ విధంగా వచ్చినప్పటికీ ఎగ్జామ్‌లో రాయడానికి వీలుంటుంది. నెక్స్ట్‌గా చూసుకుంటే ఈ యొక్క G20 మెంబర్ కంట్రీస్‌ని గుర్తుపెట్టుకోవాలంటే ఒక ట్రిక్ ఉన్నది. ట్రిక్‌ని చూస్తే గురూజీ సీతా అబ్ ఎస్ఎస్‌సి ఎఫ్‌సిఐ మే జాబ్ కర్తీ హై అనే దానికి ట్రిక్‌గా యూజ్ చేసుకుంటే మనము ఈ G20కి సంబంధించినటువంటి అన్ని దేశాల పేర్లు కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ లాగా ఉపయోగపడుతుంది. అనేక ప్రపంచ ఆర్థిక సంక్షోభాలకు ప్రతిస్పందనగా 1999లో G20 స్థాపించబడింది. 2007 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో G20 దేశాధినేతల స్థాయికి అప్‌గ్రేడ్ చేయబడింది మరియు 2009లో అంతర్జాతీయ ఆర్థిక సహకారం కోసం ప్రధాన వేదికగా గుర్తించబడింది. యాక్చువల్‌గా అయితే ఇది 1999లో ఓన్లీ ఆర్థిక మంత్రులు, అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌తో ఏర్పడింది. కానీ ఇది అప్‌గ్రేడ్ అయింది. ఇప్పుడు 2007లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ఇది అప్‌గ్రేడ్ అయ్యి దేశాధినేతల స్థాయికి ఇది అప్‌గ్రేడ్ అయింది. G20 అనేది అంతకుముందు యొక్క ఆర్థిక మంత్రులు, అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌లతో ఉండేది. కానీ తర్వాత ఇది దేశాధినేతల స్థాయికి అప్‌గ్రేడ్ చేయబడింది. అదేవిధంగా 2009లో అంతర్జాతీయ ఆర్థిక సహకారం కోసం ప్రధాన వేదికగా గుర్తించబడింది. నెక్స్ట్ 2008 నుంచి ప్రతి సభ్య దేశ ప్రభుత్వ అధిపతి లేదా ఆర్థిక మంత్రి లేదా విదేశాంగ మంత్రి మరియు ఇతర ఉన్నత స్థాయి అధికారులతో కూడిన శిఖరాగ్ర సమావేశాలతో ఇది కనీసం సంవత్సరానికి ఒకసారి సమావేశమవుతుంది. యొక్క G20 సమావేశాలు అనేవి 2008 నుంచి ప్రతి సంవత్సరము ఏదో ఒక దేశంలో నిర్వహిస్తూ రావడం ఆనవాయితీగా వస్తున్నది. ఈయూకు యూరోపియన్ కమిషన్ మరియు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ యొక్క ఈయూ తరపున, యూరోపియన్ యూనియన్ తరపున యూరోపియన్ కమిషన్ మరియు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అనేవి వాళ్ళ యొక్క ప్రతినిధులు వచ్చి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థలు మరియు ప్రభుత్వేతర సంస్థలు శిఖరాగ్ర సమావేశాలకు హాజరు కావడానికి ఆహ్వానిస్తారు. ఈ యొక్క 20 కంట్రీస్‌తో పాటుగా ఇతర దేశాలు,
అంతర్జాతీయ సంస్థలు మరియు ప్రభుత్వేతర సంస్థలు కూడా ఈ యొక్క శిఖరాగ్ర సమావేశాలకు హాజరు కావడానికి ఆహ్వానిస్తున్నారు. ఇన్వైటీ కంట్రీస్ ఈ సంవత్సరానికైతే భారతదేశం నుండి ఈ కంట్రీస్‌కి ఇన్విటేషన్ అయితే వెళ్ళడం జరిగింది. ఇన్వైటీ కంట్రీస్ వచ్చేసి బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యూఏఈ. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చూసుకున్నట్లయితే యునైటెడ్ నేషన్స్, ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్, డబ్ల్యూహెచ్ఓ, డబ్ల్యూటీఓ, ఐఎల్ఓ, ఎఫ్ఎస్బి మరియు ఓఈసీడీ. అదేవిధంగా రీజనల్ ఆర్గనైజేషన్స్ అయినటువంటి ఆఫ్రికన్ యూనియన్ డెవలప్మెంట్ ఏజెన్సీ, అదేవిధంగా ఏషియన్. అదేవిధంగా ఈ యొక్క G20 సమావేశాలకి ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అదేవిధంగా సిడిఆర్ఐ అండ్ ఏడిబి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకును కూడా ఈసారి గెస్ట్గా వాళ్ళకైతే ఇన్విటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. G20 ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలతో కూడి ఉన్నది. G20 నెంబర్స్ అని చెప్పేసి ఒక చిన్న ఇమేజ్ అయితే ఇక్కడ చూడొచ్చు మనము. మొత్తం 20 మెంబర్స్ ఉన్నాయి, 20 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. దీంట్లో 2/3 ఆఫ్ వరల్డ్ పాపులేషన్ అంటే 66% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ఈ యొక్క G20 కంట్రీసే ఫిల్ చేస్తున్నాయి. అదేవిధంగా 80% ఆఫ్ గ్లోబల్ జీడిపి కూడా ఈ 20 కంట్రీస్లోనే ఉన్నది. అదేవిధంగా 75% ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కూడా ఈ కంట్రీస్ నుంచే జరుగుతున్నది. మొదటిగా 1999లో ప్రారంభం జరిగింది. 2008 నుంచి యొక్క ఫస్ట్ మీటింగ్ అయితే జరగడం జరిగిందని చెప్పేసి ఇక్కడ మనం ఇమేజ్లో చూడొచ్చు. దీని యొక్క కర్తవ్యం, ఉద్దేశం ఏమున్నాయంటే అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వము, వాతావరణ మార్పులను తగ్గించడం మరియు స్థిరమైన అభివృద్ధి, ఆరోగ్యము, వ్యవసాయము, శక్తి, అవినీతి వ్యతిరేకత అనేవి ఈ యొక్క G20కి సంబంధించినటువంటి కర్తవ్యం లేదా ఉద్దేశంగా ఉన్నవి. వంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి ఇది పనిచేస్తుంది. G20కి శాశ్వత సెక్రటరియట్ లేదు, సిబ్బంది లేరు. కాబట్టి G20 సమ్మిట్ రొటేటింగ్ ప్రెసిడెన్సీ నేతృత్వంలో ఏటా జరుగుతుంది. అంటే ప్రెసిడెన్సీ అనేది ప్రతి ఇయర్ చేంజ్ అవుతుకుంటూ వస్తుంది. G20 అనేది ఎక్కడ కూడా శాశ్వతమైన సెక్రటరియట్ లేదు, అదేవిధంగా సిబ్బంది లేరు. కాబట్టి ఈ యొక్క G20 ప్రెసిడెన్సీ అనేది ప్రతి ఇయర్ రొటేటింగ్, ఈ ఇయర్ ఒక కంట్రీకి ఉంటే నెక్స్ట్ ఇయర్ వేరే కంట్రీకి అట్లా రొటేటింగ్ అవుతూ రావడం జరుగుతున్నది. ఏటా సభ్య దేశాలలో మరియు దేశాల యొక్క విభిన్న ప్రాంతీయ సమూహం నుంచి ప్రెసిడెన్సీ ఎంపిక చేయబడుతుంది. కాబట్టి 19 సభ్య దేశాలు గరిష్టంగా 4తో కూడిన 5 గ్రూపులుగా విభజించబడ్డాయి. యొక్క గ్రూప్ 1లో చూసుకుంటే ఆస్ట్రేలియా, కెనడా, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి. తర్వాత గ్రూప్ 2లో భారతదేశము, ఇండియా వచ్చేసి గ్రూప్ 2లో ఉన్నది. భారతదేశము, రష్యా, దక్షిణాఫ్రికా మరియు టర్కీ. గ్రూప్ 3లో అర్జెంటీనా, బ్రెజిల్ అండ్ మెక్సికో. గ్రూప్ 4లో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్ మరియు గ్రూప్ 5లో చైనా, ఇండోనేషియా, జపాన్ మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఉన్నాయి. అదేవిధంగా EU ఈ ప్రాంతీయ సమూహాల్లో దేనిలోనూ సభ్యుడు కాదు. భారతదేశం వచ్చి ఒక గ్రూప్ 2లో ఉన్నది. అభ్యర్థులు ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. గ్రూప్ 2 నుంచి భారతదేశము 1 డిసెంబర్ 2022 నుంచి 30 నవంబర్ 2023 వరకు G20 యొక్క ప్రస్తుత అధ్యక్ష పదవిని కలిగి ఉంది. అంటే భారతదేశము డిసెంబర్ 1, 2022 నుంచి 30 నవంబర్ 2023 వరకు ప్రెసిడెన్సీని కలిగి ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. G20 ప్రెసిడెన్సీ ఇతరులతో సంప్రదింపులు జరిపి G20 ఎజెండాను తీసుకురావడానికి బాధ్యత వహిస్తుంది. ఒక G20 ప్రెసిడెన్సీ ఇప్పుడు ఈ సంవత్సరానికి వచ్చేసి ఇండియా కాబట్టి ఇండియా ఇతర సభ్య దేశాలతో సంప్రదింపులు జరిపి ఈ యొక్క G20 సమావేశాల్లో ఏం చర్చించాలి అనే దాని గురించి ఎజెండాను రూపొందిస్తుందన్నమాట. అదేవిధంగా సభ్యులు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పరిణామాలకు ప్రతిస్పందనగా కొనసాగింపును నిర్ధారించడానికి ప్రెసిడెన్సీకి ప్రస్తుత, గత మరియు తదుపరి హోస్ట్తో రూపొందించబడిన ట్రయోక మద్దతు ఇస్తుంది. భారత అధ్యక్షుడి కాలంలో అంటే ప్రస్తుత సంవత్సరంలో G20 త్రయం సభ్యులు వచ్చేసి ఇండోనేషియా, అంటే గత సంవత్సరము ఇండోనేషియాలో జరిగింది. ఈ ఇయర్ 2023 సంవత్సరం భారతదేశంలో, నెక్స్ట్ ఇయర్ బ్రెజిల్లో జరుగుతున్నది. ఇది ఇంపార్టెంట్. G20 ట్రయోక అంటే ఇండోనేషియా, భారతదేశము, అదేవిధంగా బ్రెజిల్ అని అభ్యర్థులు పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు కూడా కొన్ని ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి అభ్యర్థులు దీన్ని గుర్తుపెట్టుకోవాలి.
2022 సంవత్సరానికి ఇండోనేషియా, 2023కు ఇండియా, 2024కు బ్రెజిల్ దేశం ఈ యొక్క G20 ప్రెసిడెన్సీని కలిగి ఉన్నాయి. ఇప్పుడు భారత్‌లో జరుగుతున్నది 18వ సమ్మిటు. భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీ యొక్క థీమ్ వచ్చేసి వసుధైవ కుటుంబము లేదా ఒక భూమి, ఒక కుటుంబము, ఒక భవిష్యత్. ఈ యొక్క వసుధైవ కుటుంబం అనే దాన్ని మహా ఉపనిషత్ అను పురాతన సంస్కృత గ్రంథం నుంచి తీసుకోబడింది. G20 నిర్మాణం చూసుకున్నట్లయితే G20లో 2 ట్రాక్స్ ఉంటాయి. ఒకటి షెర్పా ట్రాక్, 2 ఫైనాన్స్ ట్రాక్. ఈ యొక్క షెర్పా ట్రాక్ వచ్చేసి దీనికి ప్రతి దేశం నుండి ఒక ప్రతినిధి అయిన షెర్పా నాయకత్వం వహిస్తాడు. దీంట్లో మొత్తం 13 వర్కింగ్ గ్రూప్స్ ఉంటాయి. ఈ యొక్క షెర్పా ట్రాక్‌లో వచ్చేసి ప్రతి దేశం నుంచి ఒక ప్రతినిధి షెర్పాగా యాక్ట్ చేస్తాడు. మన దేశం నుంచి ప్రస్తుతానికైతే అమితాబ్ కాంత్ గారు షెర్పాగా ప్రతినిధిగా ఈ యొక్క షెర్పా ట్రాక్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం 13 వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ యొక్క గ్రూప్స్ ప్రతి గ్రూప్ గూడా దానికి ఉన్నటువంటి ఒక థీమ్ మీద అది వర్క్ చేస్తున్నది. ఫస్ట్ గ్రూప్ వచ్చేసి అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్. ఇది అగ్రికల్చర్ సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించి దాంట్లో వచ్చినటువంటి సిఫారసులను ఈ యొక్క G20కి అందించడం జరుగుతుంది. అదేవిధంగా యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్, కల్చర్ వర్కింగ్ గ్రూప్, డెవలప్మెంట్ వర్కింగ్ గ్రూప్, డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్, ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్, ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్, ఎనర్జీ ట్రాన్సిషన్ వర్కింగ్ గ్రూప్, ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ సస్టైనబిలిటీ వర్కింగ్ గ్రూప్, హెల్త్ వర్కింగ్ గ్రూప్, టూరిజం వర్కింగ్ గ్రూప్, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ గ్రూప్ అని చెప్పేసి మొత్తం 13 వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయి. అభ్యర్థులు ఈ 13 వర్కింగ్ గ్రూప్స్‌ను కూడా గుర్తుపెట్టుకుంటే క్వెషన్ ఏ విధంగా వచ్చినప్పటికీ మనము ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనము గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 4కి సంబంధించినటువంటి టీఎస్‌పీఎస్‌సీ పేపర్స్ చూసినాము. దాంట్లో ఎంత లోతులో కూడా క్వెషన్స్ ఎంత లోతులో వస్తున్నాయో అర్థమవుతుంది కాబట్టి అభ్యర్థులు ఇవి కూడా గుర్తుపెట్టుకుంటే మనం ఇక్కడ మార్కు కోల్పోకుండా ఉంటాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫైనాన్స్ ట్రాక్. దీనికి ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు నాయకత్వం వహిస్తారు. వీరు సాధారణంగా ఒక సంవత్సరంలో 4 సార్లు సమావేశమవుతారు. దీంట్లో మొత్తం 8 వర్కింగ్ గ్రూప్స్ ఉంటాయి. ఈ యొక్క ఫైనాన్స్ ట్రాక్‌లో ఆర్థిక మంత్రులు, అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు నాయకత్వం వహిస్తారు. ఇది సంవత్సరానికి 4 సార్లు సమావేశమవుతుంది. దీంట్లో మొత్తము 8 వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ వర్కింగ్ గ్రూప్స్ చూసినట్లయితే ఫ్రేమ్‌వర్క్ వర్కింగ్ గ్రూప్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్ వర్కింగ్ గ్రూప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్, సస్టైనబుల్ ఫైనాన్స్ వర్కింగ్ గ్రూప్, జాయింట్ ఫైనాన్స్ అండ్ హెల్త్ టాస్క్ ఫోర్స్, గ్లోబల్ పార్ట్నర్‌షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఇంటర్నేషనల్ టాక్సేషన్ ఇష్యూస్, అదేవిధంగా ఫైనాన్షియల్ సెక్టార్ ఇష్యూస్ అని చెప్పేసి మొత్తం 8 వర్కింగ్ గ్రూప్స్ అయితే ఈ యొక్క ఫైనాన్స్ ట్రాక్‌లో ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఇనిషియేటివ్స్. ఈ యొక్క G20 యొక్క చొరవలు ఇనిషియేటివ్స్ చూసుకున్నట్లయితే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ గ్యాదరింగ్ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌లో అదేవిధంగా ఇన్నోవేషన్‌లో కొత్త విషయాల గురించి ఇక్కడ చర్చ జరుగుతుంది. అదేవిధంగా G20 ఎంపవర్ ఈ యొక్క ఉమెన్ ఎంపవర్ గురించినటువంటి ఇనిషియేటివ్ ఇది. అదేవిధంగా స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్ ఈ యొక్క స్పేస్ ఎకానమీకి సంబంధించినటువంటి ఇస్రో అలాంటి సంస్థలతో ఇక్కడ లీడర్స్‌తో మీటింగ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అండర్ ఇండియాస్ G20 ప్రెసిడెన్సీ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఈజ్ ఆర్గనైజింగ్ ద 4th ఎడిషన్ ఆఫ్ స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్ SCLM అంటే స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్. ఇది 4వ మీటింగ్. ఇస్రో మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఇండియా ప్రెసిడెన్సీగా ఉన్నప్పుడు నిర్వహించడం జరుగుతుంది. టు కంటిన్యూ ద డెలిబరేషన్ ఆన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్పేస్ ఇన్ షేపింగ్ ద గ్లోబల్ ఎకానమీ. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు యొక్క స్పేస్ ఎకానమీ యొక్క ఎంత ముఖ్యం అనే దానికి సంబంధించినటువంటి యొక్క 4th ఎడిషన్‌లో దానిపై మీటింగ్ నిర్వహిస్తున్నారు. ద థీమ్ ఫర్ దిస్ ఇయర్స్ SCLM ఈజ్ టువర్డ్స్ ఏ న్యూ స్పేస్ ఎరా. టువర్డ్స్ ఏ న్యూ స్పేస్ ఎరా అనే యొక్క థీమ్‌తో ఈ ఇయర్ యొక్క స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్ అయితే జరగడం జరుగుతుంది. G20 చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్స్ రౌండ్ టేబుల్ CSAR. The G20 CSAR is a new initiative launched during India's ongoing presidency of the G20. ఇది కొత్తగా చేర్చబడినటువంటి ఇనిషియేటివ్ కాబట్టి యొక్క అభ్యర్థులు దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. G20 చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్స్ రౌండ్ టేబుల్ CSAR. ఇది ఫస్ట్ సారి ఇక్కడనే మన ఇండియాలో జరుగుతుంది. ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ G20 CSAR వాజ్ ఎట్ రామ్‌నగర్ లొకేటెడ్ ఇన్ ద కుమాన్ రీజియన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఫ్రమ్ 28th to 30th March 2023. యొక్క మొదటి సమావేశము రామ్‌నగర్ లొకేటెడ్ ఇన్ ద కుమాన్ రీజియన్ ఆఫ్ ద ఉత్తరాఖండ్‌లో జరిగింది.
ఇది 28-30 మార్చ్ 2023లో జరిగింది. కాబట్టి మొదటి సమావేశం కాబట్టి దీనిపై కూడా క్వెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా CSIR చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్స్ రౌండ్ టేబుల్ అని కూడా గుర్తుపెట్టుకోండి. ఎంగేజ్మెంట్ గ్రూప్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద G20 మెంబర్స్ కమిట్మెంట్ టు కన్సల్ట్ రిలవెంట్ స్టేక్ హోల్డర్స్ కమ్యూనిటీస్. ఈ యొక్క ఎంగేజ్మెంట్ గ్రూప్స్‌లో యొక్క స్టేక్ హోల్డర్స్‌ని ప్రతి రంగంలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్‌ని పిలిచి ఈ యొక్క మీటింగ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈజ్ ఫెసిలిటేటెడ్ త్రూ ద ఎంగేజ్మెంట్ గ్రూప్స్ కంప్రైజింగ్ నాన్ గవర్నమెంటల్ పార్టిసిపెంట్. దీంట్లో నాన్ గవర్నమెంటల్ పార్టిసిపెంట్ ఫ్రమ్ ఈచ్ G20 మెంబర్స్ అని చెప్పేసి కూడా ఉన్నది. దిస్ గ్రూప్స్ ఆఫెన్ డ్రాఫ్ట్ రికమెండేషన్ టు ద G20 లీడర్స్ దట్ కాంట్రిబ్యూట్ టు ద పాలసీ మేకింగ్ ప్రాసెస్. ద ఎంగేజ్మెంట్ గ్రూప్స్ ఆర్ యాజ్ ఫాలోస్ అని చెప్పేసి ఇక్కడ మొత్తము 12 ఎంగేజ్మెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఇండియాస్ G20 ప్రెసిడెన్స్‌లో మొత్తము ఈ యొక్క ఎంగేజ్మెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఇవి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ నుంచి ఈ యొక్క రంగాల్లో కొన్ని రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతుల నుంచి వాళ్ళకి ఒక మీటింగ్ లాగా కండక్ట్ చేసి, వాళ్ళ ఆ మీటింగ్‌లో వచ్చినటువంటి సిఫార్సులను తీసుకొని ఈ యొక్క G20 ఫ్రేమ్ వర్క్‌లో యాడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మొత్తం 12 ఎంగేజ్మెంట్ గ్రూప్స్ ఉన్నాయి. సివిల్ 20, లేబర్ 20, బిజినెస్ 20, అర్బన్ 20, స్టార్టప్ సంబంధించి స్టార్టప్ 20, యూత్ సంబంధించి యూత్ 20, థింక్ 20, స్పేస్ 20, ఉమెన్ 20, పార్లమెంట్ 20, సైన్స్ 20, సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్ 20 అని చెప్పేసి మొత్తం 12 ఎంగేజ్మెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఇక G20 సమ్మిట్స్ చూసినట్లయితే మనకు ఫస్ట్ సమ్మిట్ 2008లో యునైటెడ్ స్టేట్స్ వాషింగ్టన్ డీసీలో జరిగింది. సెకండ్‌ది యునైటెడ్ కింగ్డమ్‌లో, థర్డ్‌ది యునైటెడ్ స్టేట్స్‌లో జరగడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క ట్రయోకాలో చూసుకుంటే లాస్ట్ ఇయర్ మనకు ఇండోనేషియాలో 2022లో ఇండోనేషియాలో జరిగింది. 17th వన్, 18th వన్ ఇప్పుడు భారతదేశంలో జరుగుతుంది. 19th వన్ బ్రెజిల్‌లో జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క థీమ్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను కొన్ని థీమ్స్ అయితే కలెక్ట్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 12th సమ్మిట్ జర్మనీలో జరిగింది. దానికి ఉన్నటువంటి థీమ్ అయితే షేపింగ్ ఎన్ ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్. ఇలా థీమ్స్ కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. 13th వచ్చేసి బిల్డింగ్ కాన్సెన్సస్ ఫర్ ఫెయిర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే థీమ్‌తో ఇక్కడ అర్జెంటీనాలో 13వ సమావేశం జరిగింది. అదేవిధంగా రియలైజింగ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ద 21st సెంచరీ ఫర్ ఆల్ అని చెప్పేసి సౌదీ అరేబియాలో 2020లో 15th సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్ అనేది ఆన్‌లైన్‌లో జరిగిందనమాట. అదేవిధంగా పీపుల్, ప్లానెట్, ప్రాస్పరిటీ అని చెప్పేసి ఇటలీలో 16వ సమ్మిట్ జరిగింది. థీమ్ ఆఫ్ రికవర్ టుగెదర్, రికవర్ స్ట్రాంగర్ అని చెప్పేసి ఇండోనేషియా లాస్ట్ సమ్మిట్ అనేది 2022లో ఇండోనేషియాలో రికవర్ టుగెదర్, రికవర్ స్ట్రాంగర్ అనే థీమ్‌తో ఈ యొక్క 17th సమ్మిట్ జరిగింది. ఇండియాలో ఇప్పుడు వసుధైవ కుటుంబం అని చెప్పేసి ఆ థీమ్‌తో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం 18వ సమావేశం జరుగుతుంది. ఈ యొక్క మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసము మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.